ఒక్క అవమానం చాలు. ఒక మనిషిని మార్చడానికైనా, ముంచడానికైనా. మీకు కూడా ఎలాంటి అవమానం జరిగితే మారతారో, మునుగుతారో కామెంట్‌లో చెప్పండి. ఈలోపు ఈ కథేంటో వినేద్దాం. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. రవి అనే ఒక యువకుడు ఒక గ్రామంలో నివసించేవాడు. అతనికి ఉన్న కలలు చాలా పెద్దవే. కానీ జేబు మాత్రం ఖాళీ. అతను ఒకరోజు పట్టణంలో జాబ్ చేద్దామని చెప్పి ఒక పెద్ద కంపెనీ ఉద్యోగం ఇంటర్వ్యూకి ఆశగా వెళ్తాడు. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే ఒక మేనేజర్ అతని బట్టలను చూసి నవ్వుతూ ఇలా అంటాడు, అదేంటంటే, నీలాంటి వాళ్ళు ఇక్కడ కాదు, బయట కూలీ పనులకి సరిపోతారు. నా దగ్గర ఒక కూలీ పని ఉంది, చేస్తావా అని అతనిని ఎగతాళిగా నవ్వుతూ అంటాడు. అతను ఉన్న ఒక్క మాటకి రవి గుండెల్లో మంట పెరిగింది. కన్నీళ్లతో బయటికి వచ్చి అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. ఈ అవమానం నన్ను ముంచేది కాదు, నన్ను తయారు చేసేది అని తన మనసులో నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుంచి పగలు మాత్రం చిన్న చిన్న పనులు చేసుకుంటూ, రాత్రి మాత్రం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. అదే కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్టు కోసం తలుపు తట్టినట్లుగా, ఒక ఉద్యోగం వచ్చినట్లుగా ఒక హెచ్ఆర్ అతనికి ఫోన్ చేశాడు. అప్పుడు ఆ రవి గుండెల్లో పొంగే ఆనందం ఎంతో చెప్పలేము. ఆ ఆనందానికి హద్దులు అస్సలు లేవు. మరుసటి రోజు వెంటనే తను మొత్తం రెడీ అయ్యి ఆ కంపెనీ తలుపులు తట్టాడు. తట్టగానే అప్పుడు ఎదురుగా కూర్చున్న మేనేజర్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటంటే, అప్పుడు రవికి అంతా గుర్తొచ్చి మెల్లగా నవ్వాడు. అలా నవ్వి వెంటనే అతనితో ఏమన్నాడంటే, మీరు నన్ను అవమానించలేదు, మీరు నన్ను, నా విలువను గుర్తు చేశారు. అదే గుర్తుతో నేను ఇవాళ మీ ముందు ఇలా నిలబడ్డాను అని చెప్పి గర్వంగా చెప్తాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు అతని మాటల్లో ఒక గర్వం లేదు, ఒక అహంకారం లేదు. అతని మాటల్లో విజయం మాత్రమే కనబడింది. అవమానం అనేది ఎవరిని కూల్చదు, ఎవరిని ముంచదు. అవమానాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో దాన్ని బట్టి నీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు కూడా అవమానం అనేది నీకు ఎదురైతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కామెంట్లో చెప్పు. అంతవరకు గుడ్ బై.